హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వారాహి అమ్మ అభిషేకంలో అద్భుతం. హారతి ఇస్తుండగా కళ్ళు తెరిచిన తల్లి. మనలో చాలామంది దేవుడి మహిమను నమ్ముతుంటారు. ఈ సంఘటన వింటే నమ్మని వాళ్ళు ఆ దేవుణ్ణి నిజంగా ఉన్నాడని నమ్ముతారు. ఆ వారాహి తల్లికి అభిషేకం అంటే మహా ఇష్టం. అమ్మవారి ఆలయాల్లో కూడా భక్తులు విశేష పూజలతో పాటు అభిషేకాలు కూడా జరిపిస్తూ ఉంటారు. తాజాగా తమిళనాడులోని వల్లిపాడులో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. వల్లిపాడులో స్థానికంగా ఉన్న వారాహి అమ్మ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమ్మవారికి అభిషేకం అయ్యాక హారతి సమయంలో కళ్ళు తెరిచి మూసినట్లు భక్తులు గమనించారు. ఈ సమయంలో తీసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వారాహిదేవి ఆలయంలో ఇటీవల తైపూస పూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాదాపు 3,000 మందికి పైగా భక్తులు ఈ పూజకి హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజారులు అభిషేకాన్ని నిర్వహించారు. అభిషేకం అయ్యాక హారతి జరుగుతున్న సమయంలోనే విగ్రహం కళ్ళు తెరవడం భక్తులు గమనించారు. దాదాపు 4 సార్లు అమ్మవారు కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉండటం గమనించామని స్థానికంగా ఉన్న భక్తులు చెబుతున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇక తాజాగా వరంగల్ నగరంలో అలాంటి అద్భుతమే జరిగిందని భక్తులు చెబుతున్నారు. గుడిలో ఉన్నట్టుండి అమ్మవారు కళ్ళు తెరిచి చూసిందని భక్తులు ఉప్పొంగిపోతున్నారు. వరంగల్ నగరంలో శ్రీ వేణుగోపాలస్వామి గుడిలోని గోదాదేవి అమ్మవారు కళ్ళు తెరిచి చూసిందని, ఇది ఒక అద్భుత సన్నివేశం అని భక్తులు చెబుతున్నారు. అమ్మవారు కుడికన్ను తెరిచిందనే ప్రచారం ఆ నోటా ఈ నోటా పాకటంతో ఈ వింతను చూసేందుకు భక్తజనం బారులు తీరుతున్నారు. గంటల తరబడి భక్తులు క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. కళ్ళు తెరిచిన అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చిన ఒక భక్తురాలికి పూనకం రావటంతో స్థానికుల్లో భక్తిభావం ఉప్పొంగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.